బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని తన పాత నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తుంటి ఎముక విరగడంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్లబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యి ఆయన నేరుగా ఏదైతే నందినగర్ లో ఆయన పాత నివాసం ఉంది ఆ నివాసానికి వెళ్లిపోవడం జరిగింది. ఏదైతే ఎన్నికల ఫలితాల రోజే అర్ధరాత్రి సమయంలో కేసీఆర్ కింద పడడం జరిగింది. ఆ వెంటనే ఆయన అక్కడి నుంచి తరలించి యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. యశోద ఆసుపత్రిలో వైద్యులు పూర్తి చేసిన తర్వాత హెల్త్ చెకప్ చేసిన తర్వాత తుంటి ఎముక విరిగిందని చెప్పేసి ఆనాడు నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన మేరకు ఆ రోజు రాత్రి కేసీఆర్ కు ఆపరేషన్ చేశారు. తుంటి ఎముక ఆపరేషన్ చేసిన తర్వాత 8 రోజుల పాటు కేసీఆర్ యశోద ఆసుపత్రిలో రెస్ట్ తీసుకున్నారు. ఈ సమయంలోనే ఇటు పార్టీ పరంగా కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు, సినీ నటులందరూ కూడా కేసీఆర్ ను పరామర్శించడం జరిగింది. అయితే 8 రోజుల తర్వాత డాక్టర్లు పూర్తి స్థాయిలో చెకప్ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ను ప్రతిరోజు కూడా వాక్ చేయించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి అయితే కేసీఆర్ నడవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారు. అయితే 6 నుంచి 8 వారాల పాటు కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సింది. అంటే బయటికి వెళ్లకుండా ఇంట్లో మాత్రమే ఉండి, నివాసంలో ఉండి మాత్రమే చిన్న ఫిజియోథెరపీ లాంటి చికిత్స తీసుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్లు సూచించారు. మొత్తానికైతే 8 రోజుల తర్వాత కేసీఆర్ డిశ్చార్జ్ కావడం ఇటు పార్టీ వర్గాల్లో అయితే ఒకంత ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద చాలా ఆందోళన నెలకొంది. ఇతర పార్టీల నాయకులు రావడము, అదేవిధంగా సినీ నటులు, ప్రముఖులు కేసీఆర్ ని కలవడం వెనుక చాలా మంది ఆందోళన చెందారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఇంటికి వెళ్లడం, డిశ్చార్జ్ కావడం పార్టీ నేతల్లో కొద్దిగా ఆనందం అయితే ఉంది. అయితే ఇంటి వద్ద కూడా ఎవరిని రావద్దని చెప్పేసి కూడా పార్టీ కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఇంటి వద్ద కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఎవరిని అక్కడ రావద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే కొద్దిసేపట్లో కేసీఆర్ డిశ్చార్జ్ కావడం జరిగింది. ప్రియా, అండ్ అయితే శ్రీనివాస్, చూసుకుంటే ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఎలా ఉంది? అంటే ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అండ్ అలాగే ఆయన నివాసం వద్ద ఇప్పుడు నందిని నగర్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ప్రియా, మనం మామూలుగానే చూస్తున్నాం కదా, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఇవ్వాల్సిన భద్రత అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఇంటి వద్ద ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్లు డిశ్చార్జ్ చేసే సమయంలో ఆయన ఆరోగ్యానికి పరిస్థితికి సంబంధించి కూడా పూర్తిగా బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే హెల్త్ రికార్డ్స్ ప్రకారం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అయితే అంతా బాగానే ఉంది. ఏదైతే తుంటి ఎముకకు సంబంధించి మరో 6 నుంచి 8 వారాలు రెస్ట్ అవసరం అంటే ఇంట్లో ఉంటే ఫిజియోథెరపీ చేసుకోవాలి తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వాహనాల్లో తిరిగినా లేకపోతే ఇతరత్ర దూర ప్రయాణాలు చేసినా కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్, అదేవిధంగా రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ ఇలాంటివన్నీ కూడా సూచించడం జరిగింది. సో ఆ మేరకే కేసీఆర్ నందినగర్ లోని తన పాత నివాసంలో ఉండబోతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.